ప్రభునామమునకు మహిమ కలుగును గాక. మీరంతా బాగున్నారు గదా! సరే, కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. సియోను కుమార్తెలు. సియోను కుమార్తెలు అనగా దేవుని పిల్లలు, దేవుని ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు. యెషయా గ్రంథము చూసినట్టయితే గనక 3వ అధ్యాయంలో ఈ సియోను కుమార్తెలకి గర్వం, తగ్గింపు స్వభావం ఉండదు. ఒక గర్వంతో నిండి ఉంటారనమాట ఈ సియోను కుమార్తెలు. అయితే వీరు ఎలా ఉండాలి మరి? దేవుని పిల్లలమైన మనము ఎలా ఉండాలి? వారి యొక్క స్వభావం గురించి తెలుసుకుందాం. దేవుని పిల్లల్లో ఒక విషయంలో ఓర్వడు అనమాట. అదేమిటంటే గర్వం. దేవుని పిల్లలకి గర్వం అంటే దేవుడు అస్సలే సహించడు, ఓర్వడు అనమాట. అసలుకి ఆ వ్యక్తిని చాలా అసహించుకుంటాడు అనమాట. అది ఎవరి స్వభావం అంటే ఆ గర్వం అనేది సాతాను స్వభావం. మరి దేవుని స్వభావం ఏంటది అని చూసినట్టయితే గనక తగ్గింపు, అంటే దీన మనసు. చూడండి, ఒక మాట చూద్దాం. మత్తయి సువార్తలో 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను అని చెప్తున్నాడు దేవుడు. తగ్గింపు జీవితం కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు. దీన మనసు, తగ్గింపు, ఇవన్నీ సియోను కుమార్తెలు దేవుని పిల్లలలో ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. దీనత్వము అంటే అది ఏమి లక్షణం, ఎవరి లక్షణం అంటే దేవుని యొక్క లక్షణం. గర్వం అనేది సాతాను యొక్క స్వభావం. చూడండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహిస్తానంటుండు. ఆ కృపను మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి? తగ్గించుకొని ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్టయితే గనక కన్య అయిన మరియ, ఆమె ఇలా చెప్తుందనమాట. నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించనని పలికింది. చూడండి, మరియలో ఏమున్నది? దీనత్వం ఉన్నది, తగ్గింపు స్వభావం ఉన్నది. ఇటువంటి తగ్గింపు స్వభావం ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తిని దేవుడు హెచ్చిస్తానంటున్నాడు. ఇంకా ఒక మాట చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. దానిలో ఉంటుందన్నమాట దీనత్వం. దీనత్వం అంటే ఎంతగా తగ్గించుకొని ఉంటారో వారట హెచ్చించబడతారంట. హెచ్చించాలంటే దేవుడు హెచ్చించాలి. దేవుడు నిన్ను గణపరచాలి, హెచ్చించాలి, నిన్ను ఆశీర్వదించాలి, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలంటే నీలో ఏముండాలంటే తగ్గింపు, దీనత్వం. చూడండి, ఆ మాట చూసినట్టయితే కనుక ఆమె దీనురాలుగా ఉన్నదనమాట. ఆమె స్థితిని ఎవరు చూశారు? దేవాది దేవుడు చూసిండనమాట. చూడండి, మనలో కూడా ఏముండాలి? తగ్గింపు జీవితం ఉండాలి. కన్య మరియ అంతగా తగ్గించుకున్నది కనుకనే ఆమె ఒక ఉన్నతమైన స్థితికి ఎదగటానికి దేవుడు మార్గము సరళం చేసిండు. ఒక ఔన్నత్యమైన స్థితిలోకి ఆమె వెళ్ళిపోయిందనమాట. అంటే ఎంతోమంది కన్యకులు ఉన్నారు, ఎంతోమంది దేవుని పిల్లలు ఉన్నారు. కానీ మరి ఆమెనే ఎందుకు ఎన్నుకున్నాడంటే దేవుడు లోకరక్షకునికి జన్మనివ్వటానికి ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆమెలో తగ్గింపు జీవితం, ఆమెలో దీన మనసు చూసిండనమాట. మనలో కూడా తగ్గింపు స్వభావం మనలో ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. మనలో గర్వము అనేది అసలు ఉండకూడదు. గర్వం అనేది సాతాను స్వభావం.
దీనత్వం అనేది దేవుని యొక్క లక్షణం. మరి దేవుని పిల్లలుగా దేవుని యొక్క లక్షణాలు మనలో ఉంచుకోవాలి గానీ, మరి ఇంక వేరే వేరే విషయాలు మనలో ఉన్నట్టయితే గనక గర్వము, హ్మ్. ఇంకా అసూయ, ఇంక ఇవన్నీ గూడా మనలో నుంచి తీసేసుకున్నట్టయితే గనక దేవుడు మనలందరిని గూడా దేవుడు హెచ్చించాలని, ఆశీర్వదించాలని, మరి ఒక ఉన్నతమైన స్థితిలోకి నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశమైనది గనక మరి ఇలాగ తగ్గించుకొని మనం ఉండినట్లయితే గనక మనను కూడా ఒకానొక టైంలో, ఒకానొక సమయములో దేవుడు హెచ్చించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి అటువంటి హెచ్చించుకునే స్వభావం అంటే ఒక ఎత్తైన స్థలం, ఒక ఉన్నతమైన స్థాయిలో నిన్ను నిలబెట్టాలని దేవుని యొక్క ఉద్దేశమై ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము గనక మనము తగ్గించుకొని దీన మనసు కలిగి, దీనత్వం కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. ఒకానొక సమయంలో ఖచ్చితంగా మనము మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. ఈ కొద్ది మాటలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలచబడునుగాక. ఆమేన్.